అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఏపీలో ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్నా బిచ్చగాళ్ళ గోల మాత్రం తప్పట్లేదండి. ఆ పాత బిచ్చగాళ్ళు కొత్త బొచ్చ పట్టుకొని బాబు మా జగన్మోహన్ రెడ్డికి బొచ్చులో కాస్త క్రెడిట్ వేయండి అని బెగ్గర్స్ మాదిరిగా అడుక్కుంటూ ఉన్నారు. వాళ్ళకి అధికారం ఉన్న రోజుల్లో ఎంతో కొంత ఈ రాష్ట్రంలో ఏదైనా చేసి వెలగబెట్టి ఉంటే ఖచ్చితంగా బొచ్చులో అంతో కొంత క్రెడిట్ వేసి ఉండేవారేమో బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం. కానీ ప్రస్తుతం ఆ బిచ్చగాళ్లను చూసి ఏ మాత్రం జాలిపడే పరిస్థితి అయితే లేదు. వాళ్ళకి ఏ మాత్రం క్రెడిట్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించట్లేదు. ఇంతకీ ఎవరా బిచ్చగాళ్ళు అంటే ఇప్పటికే మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా. ఈ బిచ్చగాళ్ళు వీళ్ళని బిచ్చగాళ్ళు అనొచ్చా అనే విషయం మీద కూడా కాస్త ఆలోచించామండి. కానీ వీళ్ళు గతంలో మాట్లాడినటువంటి మాటలు, గతంలో వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూసిన తర్వాత వీళ్ళు ఖచ్చితంగా 100% బిచ్చగాళ్లే అని అనడానికి ఏమాత్రం కూడా సంశయించట్లేదు మాట. సో ఇవాళ ఈ బిచ్చగాళ్ళ బొచ్చెలో జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ వేయొచ్చా లేదా అనే అంశాన్ని మనం ఇక్కడ పరిశీలించే ప్రయత్నం చేద్దామండి. ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అసలు ఏంటి బిచ్చగాళ్ళ గోల అంటే, వైజాగ్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫైనాన్షియల్ క్యాపిటల్గా, ఆర్థిక రాజధానిగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఒక బృహత్ సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో వీళ్ళకి కడుపు మంట ఏమాత్రం ఆగట్లేదు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి నేర్పింది అదే కదా. ఏ విధంగా మనం ప్రజల మీద పడి ఆడవాలి, ఏ విధంగా అభివృద్ధి నిరోధకులుగా మారాలి, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుని పనిచేయాలి, ఏ విధంగా కూటమి ప్రభుత్వం చేసేటువంటి ఏ ఒక్క ఆలోచన కూడా ఆచరణలో రాకుండా మన వంతు ప్రయత్నం చేయాలి. ఇటువంటి దుర్మార్గమైన నీచమైన మైండ్ సెట్తో ఈ బిచ్చగాళ్ళంతా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళ ఆవేదన, బాధ కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇద్దరు కనీసం గాడిద గుడ్డ అంత పని కూడా చేయడం చేతగానే, వెలగబెట్టడం చేతగానటువంటి మంత్రి పదవులు ఆ రోజుల్లో వీళ్ళు ఉద్ధరించారు. అటువంటి వీళ్ళు 3 సార్లు అప్పటికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఇవాళకి కూడా అదే స్థాయిలో వాళ్ళ నోటి తేట అనేది తగ్గట్లేదండి. అసలు ఏంటి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడారు, వీళ్ళిద్దరూ ఏం చెప్పారు అనేది కూడా ఒకసారి మనం గమనిద్దామండి. పత్రికల్లో విశాఖ ఎకనామిక్ రీజియన్ అంటూ, గ్లోబల్ ఎకనామిక్ హబ్ అంటూ చంద్రబాబు, లోకేష్ భారీగా ప్రచారం చేసుకుంటున్నారు. విశాఖ ఆర్థిక రాజధాని అని ముందు నుంచి మా ప్రభుత్వం అంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వెలగబెట్టిన సైకో ప్రభుత్వం చెప్పిందట. మరొక నాయకుడు, కోడిగుడ్డు తెలివితేటలు ప్రదర్శించే నాయకుడు చెప్తున్న మాటలు ఒకసారి చూసినట్లయితే, రాష్ట్రానికి విశాఖపట్నమే భవిష్యత్తు అని ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలను మేము తీసుకొచ్చాం, రియల్ ఎస్టేట్ కంపెనీలను తెచ్చి రూపాయికి ₹1 భూములు దోచి పెడుతున్నారు అంటూ చంద్రబాబు నాయుడు మీద తన నోటి అక్కసునంతా కూడా వెళ్ళగక్కారట. ఇక్కడ మనం కొన్ని అంశాలు గమనిద్దామండి. అసలు ఫస్ట్ పాయింట్, ఇవాళ ₹1కి భూములు ఇస్తున్నారు అనే టీసీఎస్ను ఉద్దేశించి వీళ్ళు చేస్తున్నటువంటి కామెంట్. అంటే ఈ ప్రాంతానికి ఒక గ్లో తీసుకొచ్చేటువంటి ప్రాజెక్ట్గా టీసీఎస్ని చూస్తున్నాం. ఇవాళ విశాఖపట్నానికి ఒక అద్భుతమైన ఆకర్షణ క్రియేట్ అయింది టీసీఎస్ రావడం ద్వారా. కానీ టీసీఎస్ మీద కూడా వీళ్ళు పడి ఏడుస్తున్నారంటే వీళ్ళ తాలూకా మనస్తత్వాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవ పాయింట్, అసలు విశాఖపట్నానికి డెవలప్మెంట్లో స్కోప్ ఉంది, విశాఖపట్నాన్ని అద్భుతంగా డెవలప్ చేయాలి, విశాఖపట్నాన్ని డెవలప్ చేయడం ద్వారా ఈ ప్రాంతం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది. ఈ విషయాలు జగన్మోహన్ రెడ్డి అన్న కనుగొన్నారా? అసలు జగన్మోహన్ రెడ్డి అన్న ప్రారంభించారా? ఒక్కసారి మీరు చూసినట్లయితే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సెప్టెంబర్ 30న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అండి ఇది. ఆంధ్రప్రదేశ్కే కాదు దేశానికే ఆర్థిక రాజధానిగా విశాఖను మారుస్తాం అని ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఆర్టికల్ను కూడా మీకు చూపిస్తున్నాం. అంతేకాదు ఎన్టీవీలో ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ను కూడా పబ్లిష్ చేశారు. ఆర్టికల్ కూడా మీరు చూసినట్లయితే విశాఖపట్నం విల్ బి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కేవలం నోటి మాటలతో అన్న చంద్రబాబు నాయుడు గారు ఆగిపోయారా? ఆ రోజుల్లో మనం గమనించినట్లయితే పార్ట్నర్షిప్ సమ్మిట్స్, మొత్తం 3 సమ్మిట్స్ కూడా విశాఖపట్నం కేంద్రంగానే నిర్వహించారు. అంతేకాదు అగ్రిటెక్ లాంటి సమ్మిట్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. బిల్ గేట్స్ని విశాఖపట్నానికి తీసుకువచ్చారు. విశాఖపట్నం కేంద్రంగా ఐటీ రంగంతో పాటు ఎమర్జింగ్ టెక్నాలజీస్ని కూడా డెవలప్ చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఫిన్టెక్తో పాటు బ్లాక్ చైన్ వంటి టెక్నాలజీస్ని కూడా విశాఖ కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తే
చేస్తే ఆ తర్వాత వచ్చిన గాడిద గుడ్డు ప్రభుత్వం లేదా కోడిగుడ్డు మంత్రి ఏం చేశారంటే ఏ ఒక్కరోజు కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఐటీ హిల్స్లో అడుగు పెట్టిన దాఖలాలు లేవండి. ఇదే విశాఖపట్నంలో మెట్టెక్ జోన్ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. కనీసం ముఖ్యమంత్రిగా కానీ లేదా కోడిగుడ్డు మంత్రి కానీ ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి లేదా గుడివాడ అమర్నాథ్ మెట్టెక్ జోన్లో అడుగు పెట్టినటువంటి దాఖలాలు కూడా లేవు. అంటే వీళ్ళకి విశాఖపట్నం అభివృద్ధి మీద ఏ స్థాయి కడుపుమంటుంది, ఎంత అక్కసుతో ఆ రోజుల్లో వ్యవహరించారనేది అందరికీ తెలిసిందే. 3 రాజధానులను వాళ్ళు నాటకం ప్రారంభించిన విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు భూములు అమ్ముకోవద్దు, 100 కోట్ల రూపాయలు అయిపోతాయంటే ఆ రోజుల్లో అవంతే శ్రీనివాసరావు అనే మంత్రి ప్రచారం చేసినా కూడా ఇక్కడ సెంటు భూమికి కనీసం విలువ కూడా పెరగకుండా అలా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తగలడినటువంటి సిచ్యువేషన్కి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఆ రోజుల్లో ఆయన చేసినటువంటి విధ్వంసాలు, విశాఖ కేంద్రంగా ఏ స్థాయిలో భూదోపిడీలు చేశారు, విశాఖ కేంద్రంగా విజయసాయిరెడ్డి ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి ఎంత దారుణంగా దోపిడీలకు పాల్పడ్డారు. ఆ పార్టీకి సంబంధించిన ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉండి సుబ్బారెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడాడు. ఆయన అంతం అని చెప్పాడు. ఎంతకంటే ఘాటు స్టేట్మెంట్ని మనం ఎక్స్పెక్ట్ చేయగలమా? ఆ పార్టీకి సంబంధించిన ఒక మంత్రి ఆ పార్టీలో ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఒక నాయకుడిని ఉద్దేశించి ఇంత దారుణమైన స్టేట్మెంట్ ఇచ్చాడంటే అసలు ఏ స్థాయిలో ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తనకి అవసరమైన చెంచాలను ఇక్కడ పెట్టుకుని ఈ ప్రాంతాన్ని లూటీ చేయడానికి ప్రయత్నం చేశాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇటువంటి పేనుకు పెత్తనం ఎత్తే తలంతో గొరికింది అంటారు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు కొప్పుంటే మూడేసుకోవచ్చు, అసలు కొప్పే లేకపోతే మూడెక్కడ ఎట్టుకుంటామని. పేనుకు పెత్తనం ఎత్తే మొత్తం గొరికేశారు అన్నట్టు ఈ ప్రాంతంలో మొత్తం జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీని తుడిచిపెట్టేశారు. ఎందుకంటే ఆ పార్టీకి ఇక్కడ బలమైన నాయకులు ఉన్నారు, ఈ ప్రాంతంలో ఎమర్జ్ అయినటువంటి లీడర్స్ ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాద్ గారు, ఇటువంటి నాయకుల్ని పక్కన పెట్టి ఇటువంటి చెంచాలందరినీ ముందు ఫోర్ ఫ్రంట్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రాంతాన్ని అంతా దోపిడీ చేయడానికి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర ప్రజానీకం, విశాఖ ప్రజానీకం అంతా బెంబేలెత్తిపోయారు. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు అసలు విశాఖపట్నానికి రాకూడదు, ఆయన నీడ కూడా ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి ప్రమాదకరమని భావించారు. కాబట్టి 11 సీట్స్కి పరిమితం చేశారు. సరే, ఆ దరిద్రాన్ని అంతా కాసేపు మనం పక్కన పెట్టినట్లయితే ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా నారా లోకేష్ గారు విశాఖపట్నం సెంట్రిక్గా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. టీసీఎస్తో పాటు అనేక సంస్థలను తీసుకువస్తున్నారు. ఇక్కడ అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీని తీసుకువస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నారు. ఇప్పటి వరకు వలసబాట పట్టిన ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత యువత ఇవాళ ఇక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ మేము బతకగలం అనేటువంటి ధీమాతో, భరోసాతో ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి ఇవాళ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ప్రకటించడం ద్వారా విశాఖపట్నం ఫ్యూచర్ ఎంత అద్భుతంగా ఉండబోతోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఇటువంటి బెచ్చగాళ్ళు అందరూ తయారయ్యి ఇవాళ క్రెడిట్ మా బొచ్చులో కూడా కొంచెం వేయండి అని బతిమలాడుకుంటున్నారండి. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా గమనించాలి. వీళ్ళు చెబుతున్నటువంటి ప్రోపగండాలో ఏ ఒక్కరు పడినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వేస్తున్నటువంటి ట్రాప్లో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిక్కుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఎంటైర్ కంటెక్స్ని మీరు ఇప్పుడు గమనించారు కాబట్టి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇటువంటి బిచ్చగాళ్ళు నష్టం చేయాలని భావిస్తున్నారా, లేదంటే వాళ్ళు కోరుతున్న విధంగా జగన్మోహన్ రెడ్డికి ఆ బొచ్చులో క్రెడిట్ మీరు వేయాలనుకుంటున్నారా అనే అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.